రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా పరిపాలన కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాల్లో భాగంగానే విపక్షాలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 100 సార్లైనా ఢిల్లీకి వస్తామని పునరుద్ఘాటించారు. సచివాలయాన్ని మరచి ఫామ్ హౌస్ రాజకీయాలు చేయట్లేదని ఎద్దేవా చేశారు. మేము మంత్రులమైన ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలం తప్పకుండా మా జాతీయ పార్టీ మా హెడ్ క్వార్టర్ ఢిల్లీ. మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఢిల్లీ రాలేదా? ఢిల్లీలో కదా నిర్ణయం జరగాల్సింది పార్లమెంట్లో. కాబట్టి ఢిల్లీ అనేటువంటిది దేశంలో అంతర్భాగం. ఢిల్లీ పొలిటికల్ హెడ్ క్వార్టర్, ఆల్ పొలిటికల్ నేషనల్ పార్టీకి ఇక్కడ ఆఫీసులు. మీరు కూడా కదా గతంలో ఆఫీస్కు పార్టీ స్థలం తీసుకున్నారు ఢిల్లీలో. మీరు రీజనల్ పార్టీ అనేది ఢిల్లీలో ఆఫీస్ ఎందుకు మీకు? మహారాష్ట్రలో ఏం పని మీకు? కాబట్టి తెలంగాణ ప్రాంతీయ పార్టీగా మీ పరిధి వేరు, కాంగ్రెస్ పార్టీగా జాతీయ పార్టీ పరిధి వేరు. తప్పకుండా ఢిల్లీకి 100 సార్లు వస్తాం. మీరు ఎన్నిసార్లు అన్నా వస్తాం. మా పొలిటికల్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ, మా లీడర్షిప్ ఢిల్లీ. డెఫినెట్లీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా పరిపాలన కొనసాగిస్తాం. ఇది ప్రజలకు ప్రజా పరిపాలనకు సంబంధం లేని పార్టీ వ్యవహారం. మంత్రులుగా అయినంత మాత్రాన ఢిల్లీకి పిలిస్తే పోవద్దని అంటే అది రాజకీయ అవగాహన రహితం. తప్పకుండా మేమేం ఫామ్ హౌస్ పాలిటిక్స్ నడిపిస్తలేం. మేము ఫామ్ హౌస్ పాలిటిక్స్లో ఉండే సెక్రటేరియట్ మర్చిపోతున్నాం. సెక్రటేరియట్కి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా పరిపాలన కూడా కొనసాగిస్తూ ఉన్నాం.